హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు వచ్చేసి ఎంతో టేస్టీ అయిన మష్రూమ్ కర్రీని అయితే చూపిస్తాను. ఇక్కడ నేను మష్రూమ్ కర్రీ చేసి ఫుల్కాలు అయితే చేశానండి. ఫుల్కాల్కి చపాతీకి తేడా ఏమిటి అంటే, మనం చపాతీలు పెనం మీద వేసి ఆయిల్ వేసి చేసుకుంటాము. ఫుల్కాలు వచ్చేసి డైరెక్ట్గా చపాతీ తిక్కొని స్టవ్ మీదే వేసి కాలిస్తే అదేనండి ఫుల్కాను. చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది మష్రూమ్ కర్రీ. ఇలాగ ఫుల్కా, ఈ మష్రూమ్ కర్రీ దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలోకైనా ముద్దలోకైనా ఇలాగ చపాతీ ఫుల్కా. ఇప్పుడు ఈ మష్రూమ్ కర్రీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఇక్కడ వచ్చేసి నేను మష్రూమ్ కర్రీలోకి మసాలా కోసం అనేసి ఈ ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి అయితే తీసుకున్నాను. ఇక్కడ మీరు ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు. అలాగే చెక్క, లవంగాలు, ఒకటి ఇలాచి, అలాగే అల్లము, వెల్లుల్లి, కాజు, ఒక టమోటా, ఇవన్నీ మనము ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇవన్నీ ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇలాగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకున్నాను కదా, మీకు పచ్చి కొబ్బరి లేకుంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. అలాగే కాజు, టమోటాను, ఇలాగా ఒక ఇలాచి, ఇలాగన్నీ వేసేసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలాగ మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ మసాలాని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని మనకి తిరువాతకు సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. నూనె వేసుకున్నాం కదా, వేడైంది కదా, 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఒకటి ఇలాచి, 2 లవంగాలు, కొంచెం చెక్క, అంతేనండి మనం ఈ ఆయిల్లోకి వేయాల్సింది. ఇవి ఇలా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ వచ్చేసి 2 ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ముక్కలన్నిటిని ఆయిల్లోకి అయితే వేసేసుకుందాం. అన్ని ఆయిల్లోకి వేసేసుకొని ఇప్పుడు కలిపేసుకోవాలన్నమాట. మనకి ఉల్లిపాయలు కొంచెం మగ్గితే సరిపోతుంది. కొద్దిగా మగ్గాయి కదా, ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మసాలా, ఆ మసాలా అంతటినీ కూడా ఇందులోకైతే వేసేసుకుందాం. మనకు ఉల్లిపాయలు పూర్తి మగ్గనవసరం లేదు, కొద్దిగా మగ్గితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు అలాగే మిక్సీ గిన్నె తొలిపితే నీళ్ళు వస్తాయి కదా, అవి కూడా ఇందులోకి వేసేసుకొని అన్నీ పోసేసుకోవాలన్నమాట. వేసేసుకొని కలుపుకోవాలి. బాగా కలిసేటట్టుగా అంతా ఒక్కసారి కలిపేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మష్రూమ్ కర్రీను. అంతా కలుపుకున్నాం కదా మనము. కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి మనకు కారానికి సరిపడా కారం పొడి అయితే వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ అంతా ఇక్కడ నేను పసుపు కూడా వేస్తున్నాను. 1/2 స్పూన్ అంత పసుపు, అలాగే రుచికి సరిపడా అయితే ఉప్పు కూడా వేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకుందాం. ఇప్పుడు మొత్తం అంతా కలిసేటట్టుగా ఒక్కసారి కలుపుకోవాలన్నమాట. కలుపుకొని 5 నిమిషాలు ఈ మసాలాని బాగా ఉడకనివ్వాలి. ఉడికితే మనకి కొంచెం దగ్గరగా అవుతుందన్నమాట మసాలా. ఇప్పుడు నేనైతే మష్రూమ్ని బాగా నీట్గా కడుక్కొని ముక్కలుగా అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ మష్రూమ్లన్నీ మసాలాలోకి వేసి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఆ మసాలా అంతా మనకి ఈ పుట్టగొడుగులకైతే బాగా పట్టుకునేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను 1 గ్లాస్ నీళ్ళు అయితే వేస్తున్నాను. 1 గ్లాస్ నీళ్ళు అయితే వేసేసుకొని ఒక్కసారి మెల్లగా కలుపుకోవాలి. మనకి ఈ పుట్టగొడుగులు అనేటివి మెత్తగానే ఉంటాయి, ముందేను చూసుకొని అయితే నిదానంగా కలుపుకోవాలన్నమాట. మనకి ఈ కర్రీకి ఈ పుట్టగొడుగులు మనకు 10 నిమిషాల్లో అయితే వేసిన తర్వాత బాగా ఉడికిపోతాయండి. అంతకంటే ఎక్కువ ఉడికించకూడదు. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడకనిద్దాం.
ఒక్క 5 నిమిషాలు ఇప్పుడు ఉడకబెడదాం. 5 నిమిషాల తర్వాత చూడండి మనకి ఇక్కడ ఉడకటం స్టార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక్క స్పూన్ అంతా గరం మసాలా అయితే వేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకొని ఇంకొకసారి మూత పెట్టేసుకుందాం. ఇలాగ మొత్తం అంతా అనేసుకొని ఇంకొకసారి మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు ఉడకనిస్తే మనకి మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మష్రూమ్ కర్రీ. ఇక్కడ చూడండి మూత తీసి చూస్తే చూడండి మనకు దగ్గరగా వచ్చేసింది కదా కూర అంతా కూడాను. ఇలా కలిపేసుకోవాలన్నమాట. చూడండి దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి వచ్చేసి కొంచెం కొత్తిమీరని నేను ఆల్రెడీ ఇలా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇలా కొత్తిమీర వేసేసుకొని ఇంకొకసారి అలాగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ కొత్తిమీరతో పాటు అలాగే పచ్చి కరివేపాకు వేసుకుంటే ఆ పచ్చి కరివేపాకు వాసన చాలా బాగుంటుందండి ఈ కూరలోను. ఇలాగ పైన పచ్చి కరివేపాకు వేసుకొని ఒక్కసారి అలాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలాగ మొత్తం కూర అంతటిని ఇలా కలిపేసుకొని కొద్దిసేపు అలా కలిసేటట్టుగా మెల్లగా కదుపుకోవాలన్నమాట. మనకి ఈ పుట్టగొడుగులు బాగా ఉడికిపోయాయి కదా. మెల్లగా కలిపేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. అంతేనండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మష్రూమ్ కర్రీ. మనకి చపాతీలోకైనా అలాగే ఇలాగ ఇప్పుడు నేను చేశాను కదా ఫుల్కాలు, అలాగా ఫుల్కాలోకైనా ముద్దలోకైనా మనకి వేడివేడిగా అన్నంలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలాగా నా స్టైల్లో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే చేయండి. ఇక్కడ నేను ప్లేట్లోకి అయితే ఇప్పుడు సర్వ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఫుల్కాలు చేశానని చెప్పాను కదా. ఇలాగ ఫుల్కాలు అలాగే చపాతీలోకి చాలా అయితే టేస్టీగా ఉందండి కూర. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోలు నోటిఫికేషన్లు అనేటివి మీకు పైనే వస్తాయన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.